తనపై రేప్ కేసు ఫైల్ అయినప్పటి నుంచి హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోస్టులు, ఆడియో లీకులతో సోషల్ మీడియాలో తన ఉనికి చాటుకుంటున్నాడు. పోలీసులకు చిక్కకుండా 6 రోజులుగా పరారీలోనే ఉన్నాడు హర్ష. దీంతో హర్ష సాయి అరెస్ట్ విషయంలో ఆలస్యం వెనుక కారణాలేంటి అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. అయితే హర్ష సాయిని కావాలని పోలీసులు పట్టుకోవడం లేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదుతో ఇప్పటికే నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అత్యాచారం కేసుతో పాటు మరోవైపు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ సైతం హర్ష ప్రమోట్ చేస్తున్నాడని మరో ఫిర్యాదు చేసింది బాధితురాలు. హర్ష దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని డీజీపీకి కంప్లైంట్ చేసింది. అయినా లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఇట్టే అరెస్టు చేసిన నార్సింగ్ పోలీసులు మరి హర్ష సాయి విషయంలో ఇంత డిలే ఎందుకనే చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి, మరి యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదై దాదాపు 6 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు పోలీసులు అయితే హర్ష సాయిని అదుపులోకి తీసుకోకపోవడంతో అటు పోలీసులు వాంటెడ్ గానే హర్ష సాయిని పట్టుకోవట్లేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం హర్ష సాయి ఎక్కడున్నాడు, పోలీసులు దర్యాప్తు ఎలా చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఒక బాధితురాలు వచ్చి అన్ని ఆధారాలతో పాటు తన పైన లైంగిక దాడి జరిగింది, దానికి సంబంధించిన ప్రూఫ్స్, అతను ఏ విధంగా తన పైన దాడి చేశాడు, దానితో పాటు ఏ రకంగా ఆర్థికంగా నష్టపరిచాడు, ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ అన్ని రకాలుగా కూడా అతను ఏ విధంగా వాడుకున్నాడు, అటాక్ చేశాడు అనే విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత కేసు కూడా నమోదైన తర్వాత ఇప్పటి వరకు ఎవరైతే అక్యూజ్ని అయితే పట్టుకోవాలనేది కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. హర్ష సాయికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ మార్కెట్లో అతనికి ఉన్నటువంటి మొత్తం అవన్నీ చూసిన తర్వాత కావాలని ఇతన్ని తప్పించడానికి ప్రయత్నిస్తారా, తెర వెనకాల ఏదో జరుగుతుందనే ఒక అనుమానాలు అయితే చాలా స్పష్టంగా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, ఎందుకంటే జానీ మాస్టర్ విషయంలో జరిగినటువంటి తతంగం వేరు. ఎందుకంటే ఆయన పైన కేసు నమోదైన తర్వాత 2వ రోజు 3వ రోజుకి ఏకంగా పోక్సో చట్టం కూడా నమోదు చేశారు. తర్వాత ఆయన గోవాలుంటే అక్కడి నుంచి అరెస్ట్ చేసుకొని మరి తీసుకొని వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆయన్ని ఇప్పుడే ఏకంగా జైలుకు కూడా పంపించారు. కానీ హర్ష సాయి విషయంలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్టెప్ తీసుకోలేదు. ఒక బాధితురాలు రేప్ కేసు పెట్టిన తర్వాత కనీసం నిజాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈ కేసు ఎంతవరకు వచ్చింది అనేది కనీసం బాధితురాలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ బాధితురాలు అనేక రకాలు కూడా స్టేట్మెంట్లు ఇచ్చింది, మరికొన్ని ఆధారాలు కూడా సమర్పించింది. ఆమె మళ్ళీ మరొకసారి కూడా పోలీస్ స్టేషన్కి వచ్చింది. వీరికి కావాల్సినటువంటి అన్ని వివరాలు కూడా వివరించిన నేపథ్యం కనపడుతుంది. అయితే హర్ష సాయి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆమె ఏకంగా సిపిని కూడా కలిసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇంత జరుగుతుంటే హర్ష సాయికి సంబంధించిన విషయంలో ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఇప్పటి వరకు నిజంగానే అతను సోషల్ మీడియాలో వదంతులు అన్నట్టుగా పారిపోయడానికి ఎవరు సహకరించారు, ఆల్రెడీ ఒక కేసు నమోదైనప్పుడు ఆయనకి తెర వెనుకటువంటి హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అసలు ఈ కేసు సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు సాగుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ ఈ కేసు సంబంధించిన ఒక్క వివరాలు కూడా ఎవరు కూడా పోలీసులు అయితే బయట చెప్పనటువంటి పరిస్థితి. గతంలో అయితే మనం చూస్తున్నాం, ఇట్లాంటి కేసులు ఎవరైనా అబ్స్కాండింగ్కి వస్తే ఎస్ఓటి టీం కూడా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా కూడా పికప్ చేసుకుని వాళ్ళు వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో అక్యూజ్డ్ అనేది కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతుంది. కానీ ఇంక ఇప్పటివరకు కూడా ఈ విషయంలో మాత్రం హర్ష సాయి విషయంలో ఎక్కడా కూడా ఈ యొక్క పట్టుకున్నటువంటి అంశాలు అయితే కనపడటం లేదు చెప్పుకోవచ్చు. తను మాత్రం ఒక రోజు మాత్రం ఈ ఊర్లో ఉన్నాడు, తర్వాత ఇంకో రోజులో ఉన్నాడు, తర్వాత ముంబైకి వెళ్ళిపోయాడు, తర్వాత వేరే దుబాయ్కి వెళ్ళిపోయాడని, తర్వాత అసలు సిటీలో లేడని, తర్వాత మేము పలు బృందాలుగా ఏర్పడి పూర్తి స్థాయిలో వెతుకుతున్నామనేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ సో అవంతా ఇప్పటి వరకు కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి అఫీషియల్గా అయితే కూడా లేదు. అసలు వీళ్ళు నిజంగానే వెతుకుతున్నారా లేదని కూడా ఒక క్లారిటీ అనేది లేదనేసి కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంగా పడుతుంది. రోజులు పెరుగుతుండే కొద్దీ
ఈ కేసులో శాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే దాని తగ్గట్టుగా ఇప్పటికే హర్ష సాయికి సంబంధించిన పిఆర్ టీం కూడా బాధితురాలను లక్ష్యం చేసుకొని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమె పైన నెగిటివ్ ప్రచారం అనేది స్టార్ట్ చేశారు. దానితో పాటు కొంతమంది పలు ఛానల్స్లో కూడా ప్రత్యేకంగా కొంతమందిని అగేన్స్ట్గా బాధితురాలపై వైపు మాట్లాడించే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. ఇంత జరుగుతుంటే కానీ ఇప్పటివరకు హర్ష సాయి మీద చర్యలు తీసుకోలేదని కూడా వారు వాపోతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇదే అంశాన్ని కూడా బాధితురాలకు సంబంధించిన లాయర్ కూడా క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. సోషల్ మీడియా ఇదే ఇప్పుడు పెద్ద చర్చ. హర్ష సాయికి ఒక న్యాయము, జానీ మాస్టర్కి ఒక న్యాయమా అనేది వారు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఎంత పెద్ద వ్యక్తి అయినా ఫస్ట్ అదుపులోకి తీసుకుని విచారణ అనేది చేపట్టాలి. అది లేకుండా ఇప్పటి వరకు తప్పించుకునేందుకు సహకరిస్తున్నారంటూ కూడా కొంతమంది తెర వెనుక పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఎటువైపు అంటే పూర్తి స్థాయిలో కూడా స్పందించి ఈ కేసు ఎంతవరకు వచ్చిందని కూడా బాధితులకు చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఎంతవరకు వాళ్ళు దర్యాప్తు చేశారు, ఇప్పటి వరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరిపై కూడా ఎవరెవరిని మాట్లాడారు ఏంటనేది కూడా వివరాలు కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడైతే దర్యాప్తు దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా మేము పట్టుకుంటామనేసి కూడా కొంతమంది చెప్తున్నప్పుడు కానీ ఇప్పటి వరకు హర్ష సాయి విషయంలో ఆయన జాడ ఎక్కడ ఉందనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి ఒక క్లారిటీ లేదు. ఫోన్లేమో ఒక ప్లేస్లో ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఫోన్ల నుంచి మాత్రం గతంలో ఎవరైతే బాధితురాలు ఈ అక్యూజ్డ్తో హర్ష సాయితో మాట్లాడబట్టి ఆడియోలు ఉన్నాయి. ఆల్రెడీ ఆడియోలన్నీ కూడా హర్ష సాయికి సంబంధించిన ఫోన్లోనే ఉన్నాయి. కానీ ఆ ఆడియోలన్నీ కూడా ఎడిట్ చేసి మరి బయటకు వదులుతున్నారు. సో అంటే ఆయన ఫోన్లో నుంచి వస్తున్నాయి. ఆయన ఫోన్లో నుంచి ఈ ఆడియోలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు, హర్ష సాయి యూజ్ చేయకపోతే ఎవరు రిలీజ్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద తతంగమే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో హర్ష సాయిని పట్టుకోమనేసి కూడా పోలీసులు అయితే బాధితురాలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ.